మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఊరికే చెప్పడం కాదమ్మా, ఆయన నేర్పిస్తున్నాడు వాక్యము ద్వారా. మనం వాక్యం చదివినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుద్ది. కానీ సాతానుడు వాక్యాన్ని చదవనీయడు. యేసయ్య యొక్క వాగ్దానం ఏంటంటే, ప్రకటన 1వ అధ్యాయంలో 3వ వచనం చదవమ్మా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చూసారా, ఈ ప్రవచన వాక్యములు చదువువారు. చదువుతున్నామ్మా? ప్రొద్దున్న లేసి వాక్యం చదివారా? ప్రార్థన చేశారా? వాక్యముని చదవనివ్వడు సాతానుడు. వాక్యాన్ని మూలను పెట్టేస్తాడు కదా. ఎప్పుడన్నా అనారోగ్యం ఉంటే ఆ దుమ్ము దులిపి తల కింద పెడతారు. ఎందుకు? ఈ బైబిల్ తల కింద పెడితే స్వస్థత వస్తుందంట, సాతానుడు దూరంగా ఉంటాడంట, అనారోగ్యం దూరంగా ఉంటదంట. ఇదేమి మంత్రం అమ్మా తల కింద పెట్టుకోవడానికి? తల కింద పెట్టుకుంటే, మెడలో వేసుకుంటే, సిలువ వేసుకుంటే పర్వాలే, సైతాను నీకు దగ్గరికి రా. నువ్వు ఎట్లన్నా ఉండు, ఆ సిలువ వేసుకున్న ఆ యొక్క ఆ చైన్ తోటి మెడలో వేసుకున్నటువంటి దండతో నువ్వు సినిమాకి కూడా వెళ్ళచ్చు. ఎంతమంది అట్లా చేస్తున్నారమ్మా? సిలువలు మెడలో వేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, ఎట్లా అంటే అట్లా జీవిస్తుంటారు. నేను క్రైస్తవురాలను అని అక్కడ చూపిస్తుంటారు, కానీ బ్రతుకు ఎట్లా ఉంది? ఎంత మోసమో, ఎంత అబద్ధాలు. సినిమాలకు వెళ్ళిపోయి చెప్పకుండా ఏదో బర్త్డే పార్టీ అని వెళ్ళిపోతున్నామని చెప్పడము, తల్లిదండ్రులను మోసం చేయడము. ఎవరిని మోసం చేయడంలా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావమ్మా. మన దేవుడు పరిశుద్ధ దేవుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. మొట్టమొదట పరిశుద్ధత ఎట్లా వస్తుంది? మనం వాక్యం చదవకపోతే. నువ్వు ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక మిక్సీ కానీ నువ్వు ఇంటికి కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు దాంతోపాటు ఏమిస్తారమ్మా? మాన్యువల్ ఇస్తారు. అది చదువుకొని ఎట్లా బటన్ నొక్కాల. సరే, అది అవి పక్కన పెట్టండి. ఒక సెల్ ఫోన్ తీసుకోండి. సెల్ ఫోను నువ్వు కొనుక్కొని వచ్చావు, ఏం చేస్తావు? ఎక్కడన్నా మూలను పెడతావా? అప్పటికప్పుడు నువ్వు తీసి ఇది ఎట్లా, ఏ బటన్ నొక్కాలా, ఎట్లా నొక్కాలా అన్ని నువ్వు నీ అంతట నువ్వు కూర్చొని ఎన్ని గంటలైనా దాంతో గడిపి నేర్చేసుకుంటావు అన్ని. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోను ఎంత చక్కగా వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. చక్కగా ఇట్లా కాదమ్మమ్మ, ఇట్లా కాదు నానమ్మ అని చెప్తుంటారు నానమ్మకి అమ్మమ్మలకి. చిన్న పిల్లలు చూసారా? అంత ఇంట్రెస్టింగ్ గా నువ్వు ఒక సెల్ ఫోన్ని అంత నువ్వు స్టడీ చేసావు. పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి ఈ గ్రంథాన్ని నువ్వెందుకు ముట్టవు? ఎందుకు ఈ గ్రంథం నువ్వు చదవు? ఒక తల్లి రక్షణ పొందకుండా ఉన్నట్లయితే పిల్లలకి ఎంత అపాయమో చూస్తున్నామ్మా. తల్లి ప్రార్థన బిడ్డల చుట్టూరు కంచె లేనట్లయితే సాతానుడు బిడ్డల్ని ఎంత అటాక్ చేస్తాడో మనం చూస్తున్నాం, వింటున్నాం. ఈ యొక్క ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినడంలో కూడా నువ్వు వింటుంటే కూడా ఎంతో నువ్వు ధన్యురాలు అవుతావు.
ఇంకా గైకొని వాటిల్లో ఉన్నటువంటిది నువ్వు అనుసరించినట్లయితే ఇంకెంత ధన్యురాలు అవుతావమ్మా. అందుకనే సాతానుడు విన్నీయడు. ఎందుకంటే నిన్ను గ్రుడ్డితనంలో పెట్టేసి నీ మీద ఒక ముసుగు వేసేసి ఈ వాక్యము చదివితే అసలు ఏమి ముందు చదవనివ్వడు, చదివిన అర్థం కూడా అవ్వదు, ఏ వచనం ఎక్కడుందో కూడా నీకు తెలీదు, ఏమి తెలీదు. కానీ ప్రతి వారము నువ్వు ఈ గ్రంథాన్ని పట్టుకొని చర్చికి వెళ్తావు, చర్చిలో చదువుతావు, వింటావు, ఏం విన్నావో కూడా నీకు గుర్తుండదు. ఎందుకమ్మా? ఎందుకు ఈ రీతిగా నువ్వు ఆత్మలో ఎదగలేకపోతున్నావు? ఆశ లేదు. ఆశ ఏంటి? ఆశ ఈ లోకంలో నీకేం కనిపిస్తుందో వాటిల్నే నువ్వు పట్టుకుంటున్నావు. క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు మరి ఎట్లాంటి జీవితం జీవిస్తున్నారమ్మా? చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటది. ఓహో, తల్లి వీళ్ళకి నేర్పలేదన్నమాట, అందుకనే వీళ్ళు ఇట్లున్నారు, ఈ పిల్లలు అట్లున్నారు. తల్లిదండ్రుల్ని ఏదన్నా గాని ముందు తల్లిని నిందిస్తారు. చూసారా? ఒక దెబ్బ దేవుడు కొడతాడు, కొట్టినప్పుడు అప్పుడు కళ్ళు తెరుస్తారు. నేను ఎంత మంచిదాన్ని, నేను ప్రేమ కలిగిన దాన్ని, అందరికీ నేను సహాయం చేస్తాను అని నువ్వు చెప్పచ్చు. నీ సొంత శక్తితోటి నువ్వేం చేసినా గాని అది సున్నానే. నీ తనము ఈ లోకంలో ఉన్నంత కాలమే నీతో ఉంటది. మనుషులందరూ నువ్వు చాలా మంచిదాను అని చెప్తారు, కానీ ఆ మంచితనము, క్రీస్తు లేని మంచితనము ఇక్కడే నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలా. క్రీస్తు కలిగి నువ్వు మంచి చేస్తే అది నీతో పాటు వస్తుంది. క్రీస్తు లేకుండా హృదయం మంచిగా ఉండాలి, అది చాలు అని అంటారు. హృదయం మంచిగా ఎట్లా ఉంటదమ్మా? నీ స్వార్థం కొరకు నువ్వు మంచిగా ఉండొచ్చు కదా, పేరు కొరకు నువ్వు మంచిగా ఉండొచ్చు. ఈ అమ్మాయి భలే మంచిది, భలే సహాయం చేస్తుంది, ఇవన్నీ మంచి కార్యాలే, కానీ ఇవన్నీ నిన్ను పరలోకానికి చేరుస్తుందా? ఏమా? ఒక సెల్ ఫోన్ ని నువ్వు అంతగా నేర్చుకుంటున్నావు, ఎప్పుడు సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. బైబిల్ చేతిలో ఉందా? వాక్యం చదువుతున్నావా? అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగుతున్నావా? జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నువ్వు నన్ను అడుగు, నేను నిన్ను గద్దింపక ఇస్తాను అని వాక్యంలో ఉంది కదా. యాకోబు 1:5 చదువమ్మా. 1:5 యాకోబు 1:5. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. చూసామా? జ్ఞానము కొదువుగున్నల్లా అడుగు. ఇది అర్థం కావడం లేదు ప్రభువా నాకు, అడుగు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ లోకరీతమైన జ్ఞానంతో నువ్వు చదివితే అది నీకు అర్థం కాదు. పరసంబంధమైన జ్ఞానము, పరలోకపు జ్ఞానము నీకు అవసరము. మోకరించి నువ్వు చదవాలా. నువ్వు ఒక తల్లిగా దేవుడు చేసినప్పుడు నీ బాధ్యతలు నువ్వు ఎరగాల. తల్లిగా నువ్వు భర్త కొరకు ప్రార్థన చేయాల, బిడ్డల కొరకు ప్రార్థన చేయాల, ఇరుగు పొరుగోళ్ళకి నువ్వు సహాయకురాలుగా ఉండాలా. దేనికి నిన్ను ఈ లోకానికి పంపించాడు? ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా ఈ లోకానికి యేసయ్య ఎందుకు పంపించాడు నన్ను? అనుకున్నావా? యేసయ్య ఒక ఉద్దేశముతోటి నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఊరికనే కాదమ్మా,
నీ పట్ల ఆయన ఉద్దేశాలు గొప్పవి. నువ్వు ఎవరివైనా సరే ఆయన చేతులతోటి నువ్వు నిర్మింపబడ్డావు. ఆయన నిన్ను ఈ లోకానికి పంపించాడు. సరే, నీ తల్లిదండ్రులు ప్రార్థన చేయలేదనుకో, నీకు ప్రార్థన అంటే ఏంటో తెలీదు, బైబిల్ అంటే ఏంటో తెలీదు. కొంతమందిని అడుగుతుంటే, అమ్మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుందా, ఎప్పుడన్నా ఉంటుందా ఆంటీ? కానీ కూర్చున్న దగ్గర నుండి పోట్లాటలతోటి మేము లేచి వెళ్ళిపోతాం ఆంటీ. ఎంతమంది ఇట్లా చెప్తున్నారు? వాక్యం చదువుతావంటే ఎప్పుడన్నా ఒకసారి చదువుతాను ఆంటీ. సెల్ ఫోను ఎప్పుడన్నా ఒకసారి నువ్వు పట్టుకుంటావా? దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? సెల్ ఫోను నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది, పరలోకానికి కాదు. దాన్ని నువ్వు హత్తుకొని ఉన్నావు. ఎంతమంది చేతుల్లో సెల్ ఫోన్స్? ఎక్కడ చూసినా గాని మనుషులతో మాట్లాడడం లేదు. మనుషులు ఎవరంతటికో వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటానే ఉంటారు. అది వరకు మనుషులు సెల్ ఫోన్ రానప్పుడు మనుషులు మాట్లాడుకుండేవాళ్ళు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవడమో, దేవుడి గురించి మాట్లాడడమో, లేకపోతే ఇంకేదన్నా మాట్లాడుకోవడమో అట్లాంటిది ఉంది. ఇప్పుడైతే మీటింగ్ లో కూర్చొని, చర్చిలో కూర్చొని కూడా సెల్ ఫోన్ చూసుకుంటా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అక్కడ వాక్యం అందిస్తా ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత బానిసలైపోతున్నారు సెల్ ఫోన్ కి. లోకమంతా నీ చేతిలో ఉంది కదా. ఇంకా దేవుడికి సమయం లేదు. ఇక్కడ మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు రోజు బైబిల్ చదివి, రోజు ఆయన గురించి విని, దాన్ని అనుసరిస్తే నువ్వెంత ధన్యురాలివి. చిన్నప్పటి నుండే, నీ యవ్వన కాలం నుండే నువ్వు ఆయన్ని తెలుసుకుంటే నువ్వు ఎంత ధన్యురాలివి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అడిగినా గాని లేదమ్మా నేను రక్షణ పొందలేదంటారు. రక్షణ పొందడం వేరు, రక్షణ తీసుకున్నాను అంటారు. రక్షణ తీసుకోవడం అనేది ఏంటమ్మా? బాప్తిసం తీసుకున్నాను అని చెప్పచ్చు. నువ్వు బాప్తిసం కూడా ఎట్లా తీసుకున్నావు? 7 వారాలు చర్చికి వెళ్తే పాస్టర్ గారు బాప్తిసం ఇస్తానన్నారు. ఆ బాప్తిసం తీసుకుంటే నేను దేవుడి బిడ్డని అయిపోతాను. అయిపోతావా? మారిపోతావా? నీళ్ళల్లో మునిగి పైకి లేసే లోపలికి నువ్వు బాగా అయిపోతావా? నీ హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా పోతుందా? ఏమా? మన హృదయంలో ఏ రీతిగా దేవుడు మన హృదయాన్ని రాస్తున్నాడు, అన్ని విషయాలు రాస్తున్నాడు. అందుకని మన హృదయంలో వీడియో ఉందమ్మా. తెలుసా నీకు? పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు వీడియో నీ హృదయంలో ఉంది. ఒక మనిషి వీడియోని చేయగలిగితే దేవుడు ఇంకా ఎట్లాంటి వీడియో చేసి నీ హృదయంలో పెట్టాడో చూడమ్మా. నువ్వు చేసే ప్రతి పాపము ప్రింట్ అయిపోతుంది. ప్రతి పాపాన్ని తీస్తుంది. ఏ టైంలో, ఎట్లాగా, ఎక్కడ, ఏం చేశావు అన్ని ప్రింట్ అయిపోతున్నాయి. అదంతా కూడా మూట అయిపోతుంది, పెద్ద పుస్తకం అయిపోతుంది. ఆ పుస్తకము నీ వెంబడి వస్తుంది. నువ్వు మరణించినప్పుడు నీ వెంబడి వచ్చేదేంటి? నీ ఆస్తి పాస్తి, నీ ఆరోగ్యం, అందము, ఇది కాదం వచ్చేది. నీ అందం అంతా ఇక్కడే మట్టి పాలైపోద్ది. నీతోటి వచ్చేది ప్రతిక్రియ. అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తేబడును. ఇది వాక్యంలో ఉంది. ఈ విషయం నువ్వు చదవకపోతే నీకెట్లా తెలుస్తుంది రక్షణ పొందాలని?
తల్లి చిన్న బిడ్డల్ని నువ్వు దగ్గర పెట్టుకొని చిన్నప్పటి నుండే వాళ్ళకి నువ్వు నేర్పించు. దేవుని భయభక్తులు కలిగి ఉండడం నేర్పించు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీతో పాటు పక్కన కూర్చొని వాళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు సెల్ ఫోన్ తీసుకొని ఆడుతా ఉంటే చూస్తా ఉంటే వాళ్ళు కూడా సెల్ ఫోను అడుగుతారు, తీసుకుంటారు, చూస్తారు, ఏది పడితే అది చూస్తారు, చూసి అన్ని నేర్చుకుంటారు. తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. జ్ఞానము గల తల్లి తన గృహాన్ని కట్టుకొనునని దేవుడు ఎందుకు చెప్పాడు? నీ పట్ల ఆయన ఉద్దేశాలు గొప్పవి, నిన్ను వాడుకోవాలని ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు ఛాన్స్ ఇవ్వడం లేదు, నువ్వు ప్రార్థన చేయడం లేదు, నువ్వు వాక్యం చదవడం లేదు. వెళ్తున్నావు, వాక్యం చెప్తుంటే ఎంతమంది నిద్రపోతుంటారమ్మా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకు? సాతానుడు విన్నీయడు. లేకపోతే కూర్చొని ఉంటారు, ఏదో ఆలోచిస్తా ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఈ గ్రంథాన్ని ఇచ్చాను, నువ్వు చదువు. జ్ఞానము లేదా అడుగు, నేను నీకు ఇస్తాను. ఎందుకు ఈ గ్రంథాన్ని మనం ఎందుకు చదివితే మనకి ఏం తెలుస్తుంది? మన పాపం ఏంటో తెలుస్తుంది. పాపము చేసినప్పుడు దేవుడు ఎట్లా ప్రింట్ చేస్తున్నాడో మన హృదయంలోనే ప్రింట్ అయిపోతుంది. చూసావా? ఇర్మియా 17:2 ఎప్పుడు చదివిస్తుంటాను. మరి ఏమన్నా కంటతో వచ్చిందో లేదో తెలియదు. చదువమ్మా. యూదా పాపము అని అక్కడ రాయబడి ఉన్నది, కానీ పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనుతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. చూసారమ్మా? ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో అది చెక్కబడి ఉన్నది. ఇంకా ఏమని వ్రాయబడి ఉంది? హోషియా 13:12 అమ్మా. 12. హోషియా 13. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. చూసామ్మా? ఎఫ్రాయిం పాపమే కాదు, నువ్వు చదివేటప్పుడు నా దోషము యేసయ్య వద్ద ఉంచబడి ఉన్నది, నా పాపము భద్రము చేయబడి ఉన్నది అని నువ్వు చదువు, నీకు అర్థమవుద్ది. భద్రము చేయబడి ఉంది నీ పాపాలు. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు నేను తెలుసో తెలియకో ఏదో చేశాను, ఓకే, చిన్నప్పుడు తెలియక చేసావు, కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం చేసావో అది తప్పని నీకు తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డావా? దాన్ని ఒప్పుకున్నావా? అది నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉంది, భద్రం చేయబడి ఉందంట. మరి ఇంకా అది ఎట్లా ఏమా? నువ్వు సోప్తో కడుక్కుంటే పోద్దా? దేనితన్నా కడుక్కుంటే పోతుందా? ఈ పాపాలు నీకు దేవుడికి మధ్యలో వస్తున్నాయి. యెషయా 59:1-3 వరకు చదువమ్మా. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. చాలమ్మా. చూసారా? మొదటి వచనంలో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను.
ఒక గోడలాగా వచ్చేసింది. ఒక్కొక్క పాపం ఒకటిగా 100,000 లక్షలైపోతున్నాయి పాపాలు. ఒక్కొక్క ఇటుక లాగా, ఒక్కొక్క పాపం ఒక్కొక్క ఇటుక అయితే ఎంత పెద్ద గోడ అయిపోయింది నీకు దేవుడికి మధ్యలో. ఏమా, ఎందుకు దేవుడు నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు వినలేదు? నా ప్రార్థనలు ఎట్టుపోతున్నాయి? వింటున్నారు. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు, కొంతమంది ప్రార్థన చేస్తారు. నా ప్రార్థన ఎందుకు వినపడడం లేదు అంటారు. ఎందుకు వినపడడం లేదు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎప్పుడన్నా అనుకున్నావమ్మా నా దోషాలు నాకు దేవుడికి మధ్యలో ఉన్నాయా, అడ్డం వస్తున్నాయా? నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అందుకనే మీ పాపాలు ఒప్పుకోమని చెప్పేది. మా పాపాలు ఒప్పుకో. దేవుడి దగ్గర ఒప్పుకున్నావు సరే, మనుషులతో సమాధానం పడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకున్నావా? లేదా అంటే నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నానా అంటే సరిపోదు. నువ్వు ఒకరిని తిట్టి, ఒకరిని అవమానించి, ఒకరిని గాయపరిచిన తర్వాత, మరి ఒకరిని నష్టపరిచిన తర్వాత వెళ్ళి ఆ నష్టం తిరిగి ఇవ్వాలి కదా. ఏమ్మా, నువ్వు ఏం చేసావో అది సరి చేసుకోవాలి కదా. ఏమి లేకుండా నేను దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను రక్షణ పొందాను అంటారు. ఆ పాత స్వభావమే పోలేదు. ఆ పాత రోషము, ఆ పాత స్వనీతి, ఇంకా నీలోకి స్వనీతి ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది. మార్పు ఏమన్నా వచ్చిందా లోపల అంతరంగంలో? ఆ పాత రోత జీవితం నువ్వు వదిలేసావా? ఇంకా ఏ మాటలా, అవే సాడీలా, అవే ముచ్చట్లా, అవే ఆశలా, అవే లోకాశలా? ఏమి వదిలేవమ్మా నువ్వు? దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏమి వదిలేసావు? మరి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఎట్లా ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావు? నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలా? విశ్వాసంలో ఎదుగుతున్నావా లేదా? నీలో ఆ జయం ఉందా లేదా? అనుకుంటాము మనం ఏం తప్పు చేయలేదు, పాపం చేయలేదు. ఏమా, ఎంతమంది అంటారు, అమ్మో మేము అట్లాంటి పాపాలు ఏం చేయలేదండి, మేము జాగ్రత్తగా పెరిగామండి. లోకంలో ఎవ్వరు పాపం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. పాత నిబంధనలో ఎట్లాగా నువ్వు శరీరముతో పాపం చేస్తే వ్యభిచారము, జారత్వము. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసయ్య స్టాండర్డ్స్ ఏంటి? నువ్వు మోహపు చూపు చూస్తేనే పాపము అని చెప్తాను. ఆల్రెడీ నువ్వు పాపం చేసినట్టుగా దేవుడి దృష్టికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు కదా. చూసారా, మత్తయి సువార్తలో ఉంటది, తీయండమ్మా. ఒక స్త్రీని, మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇక్కడ 28వ వచనము నేను చదువుతాను, మీరు చూసుకోండి. స్త్రీ అని ఇక్కడ ఉంది, కానీ నేను చదివేది ఏంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి ఆమె అప్పుడే తన హృదయమందు ఆయనతో వ్యభిచారము చేసినదైంది. చూసారా, స్టాండర్డ్స్ మారిపోయినాయి. నువ్వు తప్పు చేయలేదు అని నువ్వు తలంపుల్లో తప్పు చేసినా గాని, శరీరంతో తప్పు చేసినా గాని ఒక్కటే.
ఇది మన స్టాండర్డ్, యేసయ్య స్టాండర్డ్ అది, పరిశుద్ధ దేవుడు. అందుకని నీ కన్నును నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు కన్ను సరిగ్గా ఉన్నట్లయితే నీ శరీరం అంతా కూడా పవిత్రముగా ఉంటదంట. నీ కన్నే నీ దేహానికి వెలుగు. నీ కన్ను చీకటి అయిపోయిందంటే ఇంక మొత్తము నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలీదు, ఏ పాపంలో నువ్వు పడ్డావో నీకే తెలీదు. నీ శరీరము జీవము గల దేవునికి ఆలయము. ఎంతమందికి నువ్వు ఆ శరీరాన్ని ఆ పాపానికి అమ్మేసుకుంటున్నావో నీకు తెలీదు. ఎందుకంటే ఆ కన్ను, సెల్ ఫోన్ ద్వారా కన్ను పాడైపోయింది. సెల్ ఫోన్ లో పిచ్చి పిచ్చి అపవిత్రమైనవన్నీ నువ్వు చూస్తున్నావు, నిన్ను నువ్వు రెచ్చగొట్టున్నావు, నీకు కంట్రోల్ లేదు. అపవిత్రమైన అన్ని నీ కళ్ళల్లో నుండి నీ శరీరంలోకి వెళ్ళిపోయింది. దాంతో పాటు చీకటి శక్తులు కూడా వెళ్ళిపోయి నిన్ను వాడుకుంటున్నాయి ఇష్టానికి. తర్వాత నువ్వు కూర్చొని ఏడవచ్చు, అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశానా, చెయ్యకుండా ఉండింటే బాగుండేదే అని నువ్వు అనుకొని నీ జీవిత కాలం అంతా ఏడుస్తానే నువ్వు ఉండొచ్చు. యేసయ్య అంటున్నాడు, అట్లా ఏడవని అవసరం లేదు. నేను నీకోసము సిలువలో మరణించాను, నీలాంటి వాళ్ళని క్షమించడానికే పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి రా, నీ పాపాలతోనే రా, నువ్వు పరిశుద్ధం అయిన తర్వాత రా అని అనడం లేదు దేవుడు. యేసయ్య ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత క్షమించే దేవుడు. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నరకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమేనా? వెళ్ళిపోతావా? అక్కడ యేసయ్య శిలువలో నీ కొరకు రక్తం కార్చాను, ఆ రక్తంలో నువ్వు కడుక్కో, రా, మోకరిచ్చు, ప్రార్థించి, నేను వింటాను అని అంతగా దేవుడు నీకు చెప్తుంటే నువ్వు ఏం చేసావో ఒప్పుకో. ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదమ్మా. ఎవరం కూడా నేను పాపం చేయలేదని చెప్పడానికి వీల్లేదు. నేను అనుకునేదాన్ని ఎంతో పరిశుద్ధురాలనని. ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలేశానో, ఎప్పుడైతే యేసయ్య నన్ను దర్శించు, నాకు నేర్పించని అడిగానో, నేనెంత పాపినో దేవుడు నాకు చూపించాడు. నా అబద్ధాలు, నా దొంగతనాలు, నా మోసము, నా అపవిత్రత అంత దేవుడు. నా కళ్ళు ఎంత అపవిత్రమైనయో, నా తలంపులు ఎంత చెడిపోయినాయో, ఇదంతా నేను క్రియల్లో చేయపోయినా నా మనసులో గాని తలంపుల్లో గాని చేశాను. చేసినప్పుడు దేవుడి దృష్టికి నేను ఎట్లున్నానమ్మా? అంత అపవిత్రురాలుగా ఉన్నానో నాకు అప్పుడు అర్థమైంది. ప్రభా, నేను నీతిమంతురాలని అనుకుంటున్నానే, తర్వాత నేను ఎంత సిగ్గుపడ్డాను, నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఇది కూడా ఉంది, మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. లేదు ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా, కాబట్టి నన్ను శిక్షించు ప్రభా అని నువ్వు యేసయ్య కన్నా ప్రేమ గల దానిగా పరిశుద్ధమైన దానిగా నువ్వు మాట్లాడొద్దు. శిక్షించమని ఆయనకి నువ్వు చెప్పొద్దు, నేర్పించొద్దు. ఆయన శిక్షించాడంటే నువ్వు బూడిదైపోతావు. ఆయన కనికరము కలిగిన దేవుడు. నువ్వు నీ తప్పులన్నిటికీ నేను బాధ అనుభవించాను, నేను దెబ్బలు తిన్నాను, నా ఒళ్ళంతా ఎట్లయిపోయింది? రూపైపోయాడు దేవుడు. ఆయన ఎట్లా అంటాడు? 10,000లో అతి సుందరుడంట. కానీ సిలువ మీద ఎట్లయిపోయాడమ్మా? మన పాపాలని బట్టి ఆయన శిక్ష తీసుకుంటుంటే ఎంత
ఆ శిక్ష ఏంటి? ఎన్ని దెబ్బలు చేతులతో చేసిన పాపముల కొరకు, కళ్ళతో చేసిన పాపముల కొరకు, కాళ్ళతో చేసిన, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయావు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు. ఆ పాపాల కొరకు, నీ శరీరము కొరకు, నీ శరీరాన్ని స్వస్థపరచడానికి సాతానుడు బంధించేశాడు పాపంతో. నిన్ను కట్లు కట్టేశాడు, చుట్టుకొనున్నాడు సాతానుడు. ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు, కట్టేశాడు. ఆ కట్లన్నీ విప్పడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ చెరసాలలో ఉన్నావు, దాని నుండి విడిపించడానికి దేవుడు నీకోసరం నా కోసరం వచ్చాడు. ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించని అడిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పాత రోత జీవితము అసహ్యమైపోయింది నాకు. అన్ని రోత అయిపోయింది. చూసారా? నీలో రోత, నీలో అట్లాంటి హృదయం వచ్చిందా? అడుక్కున్నావా? అడగాలి మనము. అడుక్కుంటేనే దేవుడు ఇస్తాడు. నేను బాగానే ఉన్నానులే అంటావు, నీ రోషము, నీ పౌరుషము, ఏమా ఒక్కరొక్క మాట అనకూడదు. ఏమనుకుంటున్నావు నా గురించి అని ఆ గర్వము, మాకింతుంది అంతుందని గర్వము, అవన్నీ ఏంటమ్మా తీసుకెళ్తాయా పరలోకానికి? యేసయ్యా నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావు? నా టైం ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేశాను. నేను బాగుపడలేదు. ఇప్పటికైనా నేను నిన్ను తెలుసుకొని ఈ నరకాన్ని నేను తప్పించుకోవాలా? ఎట్లాగా? నువ్వు మరణించే వరకు కూడా దేవుడు నీ దగ్గరుండి చెప్తానే ఉంటాడంటమ్మా. ఆయన ఎన్నడు విడువడు, ఎడబాయడు. నువ్వే వినకుండా కూర్చున్నావు. నీకు ఏది అపాయమో దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నావు. నువ్వు వదలడం లేదు. వదిలితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇంకా అదే అబద్ధాలు, ఇంకా అదే మోసపు మాటలు. అమ్మా ఏం మారావు నువ్వు? ఏం మారలేదు. బాప్తిసం తీసుకున్నావేమో, కానీ నీ హృదయం మారలేదు. నలుగొట్టుకో. ఏంటి ప్రభా ఇంత కోపం వస్తుంది, నాకు ఇంత రోషం వస్తుంది, ఏంటి ప్రభా? నా బిడ్డలు ఏమన్నా అంటే నాకేంటి ఇంత రోషము? ఏమా సిలువలో నిన్నంత కొడుతుంటే మరియమ్మ ఎట్లా రోషపడలేదు? ఎట్లా, ఎందుకు కొడుతున్నాడు? ఏం తప్పు చేశాడని కొడుతున్నారని ఒక్క మాట అయినా అన్నదా? అన్ని విషయాల్లో మనల్ని మనం నలగొట్టుకోవాలా? అవును ప్రవ్వా, తగుతాను ప్రవ్వా. ఎవరన్నా ఏమన్నా అంటే కూడా నేను తగుతాను ప్రవ్వా. తగ్గించుకోవడం మనం నేర్చుకుంటే యేసయ్య హెచ్చిస్తాడు. ఏమి లేదమ్మా, ఒక్క విషయంలో కూడా నువ్వు తగ్గించుకోవడం లేదు. రక్షణ పొందానని మాత్రం నువ్వు చెప్తున్నావు. ఏ విషయంలో నువ్వు రక్షణ పొంది, ఏ విషయంలో నీకు మార్పు వచ్చి, ఏ ఏ విషయాల్లో నువ్వు ఇది దేవుడికి ఇష్టం లేదు అని నువ్వు వదిలేసిన ఏమున్నాయి చెప్పు? ఏమన్నా ఉన్నాయా? అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ లోకం నీలోకి వచ్చింది, ఇంకొంచెం ఎక్కువ లోకం వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. ఆయన పరిశుద్ధ దేవుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని ఆయన చెప్తున్నాడు. చూడమ్మా, 1 పేతురు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చాలమ్మా. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు ఆశలన్నీ పోయినయా? అవే ఆశలు నీలో ఉన్నాయా? ఏమా? పూర్వపు ఆశలు. పూర్వం ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? అట్లాగే ఉన్నావా ఏమా? లేకపోతే ఇది దేవుడికి ఇష్టం లేదు నేను ఇట్లా ఉండడం అని నువ్వు ఏమన్నా నీలో మార్పు వచ్చిందా? గయాలుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అబద్ధాలు ఆడడం దేవుడికి ఇష్టం లేదు. మోసపు మాటలు మాట్లాడడం దేవుడికి ఇష్టం లేదు. ముసలమ్మ ముచ్చట్లు దేవుడికి ఇష్టం లేదు. ఒక్కొక్కటి మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు ఏమేమి ఇష్టం లేదో అవన్నీ వదిలేస్తున్నామా? ఇదంతా అవసరమా నాకు? ఏమా? ఏ విషయాల్లో నువ్వు వదిలేసావు చెప్పు. ఈరోజు నువ్వు ఆలోచించుకో. నీ పాత జీవితం మారిందా, లేకపోతే పాత జీవితం అట్లాగే ఉందా? ఏదో సున్నము కొట్టిన సమాధికి నువ్వు పైన డెకరేషన్ చేస్తున్నావా? లోపలంతా పురుగులు, ఎముకలు అంతే. పైకి చక్కగా డెకరేట్ చేసిన సమాధి. అట్లాగే ఉంటున్నావా? లేకపోతే త్రవ్వుకొని మొత్తం అంతా తీసేసి పరిశుద్ధురాలుగా, యేసయ్య మీరు నా హృదయంలోకి రండి, నా అబద్ధాలు, నా మోసపు మాటలు, నా డాంబికము ఇవన్నీ తీసేసుకుంటాను. నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడము. మనం కాదమ్మా గొప్పగా చెప్పుకునేది, యేసయ్య మనుషులు కాదు మన గురించి గొప్పగా చెప్పుకోవడం. యేసయ్య అని చెప్తున్నాడు మన గురించి, అది ముఖ్యం మనకి. మనుషులు మెచ్చుకోవచ్చు, కానీ దేవుడి దృష్టికి మనం ఎట్లున్నాం అది మనకు కావాలా. మనల్ని మనం ఎప్పుడు మోసపరుచుకోకూడదు. ఈమె చాలా మంచిది, చాలా సహాయం చేస్తుంది, చాలా పెడుతుంది, ఈమె కాదు మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళేది. అంతరంగము మారి క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు ఆ కనికరం, క్రీస్తు స్వభావం, క్రీస్తు క్షమించే హృదయం. క్షమించమని అడిగితే కూడా క్షమించలేనటువంటి హృదయం ఎంత భయంకరమమ్మా. క్షమించలేరు కొంతమంది, అస్సలు క్షమించరు. మనసులోనే పెట్టుకొని ఉంటారు. పైకి పర్వాలేదు అంటారు, కానీ మనసులో పెట్టుకొని ఉంటారు. క్షమించే హృదయం ఉందా? పోనీలే వాళ్ళు ఇట్లా చేశారు, పోనీలే నన్ను అవమానించారు, సరేలే వదిలేద్దాము అని అనుకుంటావా ఏమా? వాళ్ళతో వెళ్ళి పోట్లాడతావా? నేను అట్లా కనిపిస్తున్నాను నీ కంటికి, నేను అంతటి దాన్ని అని నువ్వు పోట్లాడతావా? మారావా? హృదయం మారిందా? ఆ పాత జీవితం మారిందా? ఏమి లేకుండా నేను మారానని చెప్పకూడదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే. ఇక్కడ 1 పేతురు 1:18 ఏమని ఉందమ్మా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, అదేనా ఆంటీ? 18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరెరుగుదురు గదా. చాలమ్మా. అమూల్యమైన రక్తము చేత, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నువ్వు విమోచింపబడ్డావా?
ఆ పాత జీవితము పోయిందా? అడుగు దేవుడి సన్నిధిలో. ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏమా మీకా 6వ అధ్యాయంలో ఏమనుంది? మనము ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. దొరికిందమ్మా? వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రపు అగాధంలో యేసయ్య మన పాపాలని పడేస్తాడట. ఇంకా మనకు గుర్తురావు. మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. మనలో ఎంత అపవిత్రత, మన శరీరం ఎంత పాడైపోయినా గాని ఆయన మనల్ని తిరిగి సృష్టిస్తాడు. పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ బాగు చేస్తాడు. ఎవరమ్మా ఏ డాక్టర్ బాగు చేయగలడు అట్లాగా? ఏమా మన శరీరాల్ని బాగుపరిచే దేవుడు, మన పాపపు హృదయము తీసివేసి మంచి హృదయం ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే దేవుడు నా పాపములు క్షమించాడో అప్పుడు నాకు ఈ పాపపు జీవితం మీద అసహ్యత పుట్టింది. సినిమాలు ఇవన్నీ కూడా నాలో నుండి ఎట్లా పోయినాయో నాకే తెలియదు. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఏమా సినిమా పిచ్చి అంత ఉండేది. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్స్ లేవు. ఏమా వెళ్తే సినిమా హాల్కి వెళ్ళాలా అంతే. అదైనా ఇంట్లో పంపరు, సినిమాలకి పంపరు. కానీ అబద్ధమాడి 1-2 సార్లు నేను వెళ్ళి చూశాను ఆ సినిమా ఏంటని. చెప్పకుండా వెళ్ళాను. అన్ని దేవుడు నా ముందు పెట్టాడు. అప్పుడే నేను పాపినని గ్రహించాను. అప్పుడు దాకా నేను నీతిమంతురాలని అనుకున్నాను. చూసారా ఎంత మోసమో, ఎంత మోసం. నిజంగా దేవుడి బిడ్డలు నా కోసం ప్రార్థన చేయనట్లయితే నేనేమైపోయి ఉండేదాన్నో, ఎంత పాపంలో కొట్టుకొని వెళ్ళిపోయి ఉండేదాన్నో, ఎంత లోకంలో కొట్టుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని. కాబట్టి మనం నా కోసము ప్రార్థన చేసిన నా ఆత్మీయ తండ్రి తల్లి, ఇప్పటికీ నా ఆత్మీయ తండ్రి గుడివాళ్ళలో సూరయ్య గారని 104 సంవత్సరాలు అయింది, ఇంకా బ్రతికే ఉన్నారు. ఎంత మంది కోసం ఆయన ప్రార్థన చేశారు. దేనికమ్మా? ఎంత మందికి చెప్పారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేను కూడా అట్లాగే అనేక మంది కోసము ప్రార్థన చేయాలి, అనేక మందికి సహాయం చేయాల. ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. ఆశ. నాకెందుకు వచ్చిన గొడవ? నేను భక్తిగా ఉంటాను చాలు, నేను నా బిడ్డలు నా భర్త నేను అంతే. ఎంతమంది ఇట్లుంటున్నారమ్మా? దానికోసం కాదు, లోకమంతా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు. మీరే నా సాక్షులు అన్నాడు. అవును, ఒక దినాల్లో నేను పాపిని, నన్ను ఇంతగా దేవుడు రక్షించాడు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు ఆయన. అప్పుడు నా జీవితం అంతా మారిపోయింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని నువ్వు చెప్తున్నావు, నీ జీవితం మారిందా? ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు? ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు? అప్పటి నుండి మరి నువ్వు నీ పాత జీవితం అంతా వదిలేసి మారిపోయావా? సాక్షిగా ఉంటున్నావా దేవుడికి? అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేసి భారం కలిగి మరి వాళ్ళకి సహాయం చేస్తున్నావా? అన్ని వదిలేసావా? ఇంకా కొంతమందికి భక్తి గర్వం ఉంటది, అది చాలా డేంజరు.
మా భక్తిలోకి వచ్చినప్పుడు ఇంకా వేరే వేరే శోధనలు ఉంటాయి. నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు, నాలాగా ఎవరు చేయలేరు, ఇట్లాంటి సాతానుడు అక్కడ కూడా వాడుకోవడానికి మరి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అది వరకు అందరి మీద పెత్తనం చలాయిస్తావు, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇంకా నీ చుట్టూరు ఉన్న వాళ్ళ మీద ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని నీ యొక్క పెత్తనము చలాయించడానికి వీల్లేదు. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడు, మనం కూడా అట్లా ప్రేమించాలి అందరినీ. ప్రార్థన చేసుకుందామా? ఇదే సమయము, ఇదే అనుకూల సమయము. నువ్వు దేవుడి సన్నిధిలోకి రా. వచ్చాను అని అంటే మార్పు ఉందా పరీక్షించుకో. నిన్ను నీవు పరీక్షించుకో. ఓ విశ్వాసి, నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావా లేదా? నిద్రపోతున్నావా? ఆత్మీయ నిద్ర నీలోకి వచ్చేసిందా? ఆత్మీయ సోమర్తనము నీలోకి వచ్చేసిందా? అక్కడ కూడా సాతానుడు వదిలిపెట్టడమ్మా. రక్షణ పొందిన తర్వాత కూడా వదిలిపెట్టడు. ఏదో ఒక బలహీనత నీకు పెట్టేస్తాడు, నువ్వు ఎదగనీయకుండా. లేకపోతే ఏదో ఒక గ్రుడ్డితనము, నేను బానే ఉన్నానులే, నేను ఎట్లున్నా అట్లున్నా, వాళ్ళకన్నా ఎక్కువ నేను అనేది మనసులో ఉందా? అందరికన్నా నేను గొప్ప అని మనసులో ఉందా? అన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాల. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల్ల ప్రభువా, మాకు ఈ దినం ఇచ్చారు. నా దయగల్ల తండ్రి, ఎంత జాగ్రత్తగా ఉండాల, నేనెంత జాగ్రత్తగా ఉండాల, ఎంత మెలకు కలిగి ఉండాల. దొంగ వచ్చినట్లుగా మీరు రాకడ వస్తుందని వింటున్నాం. మరి ఎంతమంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో తెలీదు ప్రభువా. నీ రాకడ కొరకు మేము సిద్ధపడాల. ప్రకటన చదవాల అందరూ, లేకపోతే అర్థమయ్యే ప్రసంగాలు వినాల. ప్రకటన గురించి ప్రసంగాలు విని ఎట్లుంటది, రాబోయే దినాలు ఎట్లుంటాయి, మేము ఇప్పుడు మారినట్లయితే అప్పుడు మేము నీ కొరకు నిలబడలేము ప్రభువా. మా భక్తి అంతా వ్యర్థమే. కాబట్టి ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత మరి సహాయంతోటి మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించడానికి మేము అడుక్కుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి. బిడ్డలు ఎంతమంది అయితే వాక్యం విన్నారో వాళ్ళందరూ కూడా ప్రభువా తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రేంగల ప్రభువా, ఎవరు నిర్లక్ష్యంగా ఉండనీయద్దు ప్రభువా. తండ్రి, ఎవరు నిర్లక్ష్యంగా ఉండనీయద్దు. ఎవరెవరైతే వాక్యం విన్నారో హృదయాల్ని పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. అదే పాత రోత జీవితం నుండి విడిపించండి ప్రభువా, విడిపించండి తండ్రి. మాది కానటువంటి అన్ని తిరిగి ఇచ్చివేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఏది కూడా మేము అయోగ్యంగా తీసుకొనియద్దు ప్రభువా, సహాయమును దయచేయండి. హృదయం ప్రభువా, వీటిని బట్టి మేము నరకానికి వెళ్ళిపోకూడదు. చిన్న చిన్న విషయాలు చీడ పురుగు వలె ఆత్మీయ జీవితాన్ని తినివేసేటువంటి ఈ చీడ పురుగుల నుండి విడిపించండి ప్రభువా, సహాయం దయచేయండి. లోతుగా మారడానికి కృపనీయండి ప్రభువా. మనుషుల భయం తీసేయండి ప్రభువా. మనుషుల భయం ఉరి అన్నారు, తీసేయండి ప్రభువా. మనుషులకి దాసులుగా మేము ఉండకూడదు, మీకు భయపడాలా, మీకు దాసులుగా ఉండాలా. మీ పాదాల దగ్గర మేము నేర్చుకోవాలా. సహాయం దయచేయండి ప్రభువా. నీ కొరకు ధైర్యంగా నిలబడే హృదయాలు మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని తండ్రి. అనారోగ్యంగా ఉంటున్న ప్రతి బిడ్డని మీ గాయబడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.